మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, లేదు జాబ్ లేకపోయినా మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ కావాలంటే మాత్రం మీకు చాలా కష్టం. ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ లేకపోతే ఏ క్రెడిట్ కార్డ్ కూడా అప్రూవ్ అవ్వవు బ్యాంక్ నుంచి. మళ్ళీ మీరు సిబిల్ స్కోర్ పెంచుకోవాలన్నా క్రెడిట్ కార్డ్ వాడాలి. క్రెడిట్ కార్డ్ కావాలంటే సిబిల్ స్కోర్ కావాలి. సో ఇవాళ సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైతే సిబిల్ స్కోర్ లేదో మీరు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అవే మనకి ఎఫ్టీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ లేదంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. వీటిని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. తర్వాత వాటిని యూజ్ చేస్తూ ఉంటే రీపేమెంట్ టైంకి చేస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ తర్వాత ఏ క్రెడిట్ కార్డ్ కానీ ఏ పర్సనల్ లోన్ కానీ అప్లై చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకునేలా ఉంటే మాత్రం బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చి క్రెడిట్ పే. ఎందుకంటే దీంట్లో మనకి మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చి 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇది రూపే క్రెడిట్ కార్డ్. దీన్ని మీరు అన్ని యూపీఐ యాప్స్కి లింక్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా చాలా ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలి, దీని ఆఫర్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా చెప్పిన తర్వాతే దీనికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. సో కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మీకు యూజ్ అయ్యే యాప్ వచ్చి క్రెడిట్ పే. క్రెడిట్ బీ కాదు, అది పర్సనల్లో ఉంది, వదిలేండి. క్రెడిట్ పే అనేది యూపీఐ సంబంధించిన యాప్. ఇది మనకి ఫోన్పే, పేటీఎం ఎలా ఉందో సో అదే రకమైన యాప్ ఇది. దీంట్లో మీరు బ్యాంక్ లింక్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, దానికి క్యాష్ బ్యాక్ ఉంది. అలాగే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ నుంచి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్, రెండోది నార్మల్ క్రెడిట్ కార్డ్. ఈ ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ మనకి ఎస్బీఎం బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి నార్మల్ క్రెడిట్ కార్డ్ వచ్చి మనకి ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందుగా మనకి ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు సో దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో ముందుగా చెప్తున్నాను, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి రూపే క్రెడిట్ కార్డ్సే. వీటిని మీరు ఈ యొక్క యాప్లోనే లింక్ చేసుకోవచ్చు, లేదా అదర్ యాప్స్లో కూడా లింక్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ముందుగా దీని ఆఫర్స్ అనేవి చూద్దాం. ఈ యొక్క క్రెడిట్ కార్డులో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 2000 రూపీస్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అదర్ క్రెడిట్ కార్డ్స్లో ఎఫ్డీ బేస్డ్ అయినా సరే మినిమం 5000 రూపీస్ మీరు ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉండదో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే ఈ 2000 రూపీస్ యాడ్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంట్రెస్ట్ ఫ్రీగా 50 డేస్ వరకు టైం పీరియడ్ కూడా ఉంటుంది. సో 50 డేస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఏం ఛార్జ్ చేయరు, కానీ మీకు అంత టైం ఉంటుంది కాబట్టి అప్పటిలాగా మీ బిల్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ బెనిఫిట్ చూసుకుంటే మీరు ఎఫ్డీ చేసిన అమౌంట్లో 90% మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు 2000 రూపీస్ యాడ్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, మీ క్రెడిట్ కార్డులో లిమిట్ ఎంత ఉంటుందంటే 1800 రూపీస్ ఉంటుంది. అలా మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేస్తారో దాంట్లో 90% మీకు లిమిట్ వస్తుంది. అంతవరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. జాయినింగ్ బోనస్ కింద 200 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేసినట్టయితే ఫస్ట్ టైం మీకు 200 రూపీస్ బోనస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 3% ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని బయట ఎక్కడ పేమెంట్ చేసినా సరే అదే మీరు ఆన్లైన్లో మీరు యూపీఐతో పేమెంట్ చేసినందుకు ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు ఆ క్రెడిట్ కార్డ్ని ఈ యొక్క క్రెడిట్ పే యాప్లోనే లింక్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీకు 2% క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి 1% క్యాష్ బ్యాక్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ మీరు ఏదైతే యాప్స్ కానీ వెబ్సైట్లో కానీ పేమెంట్ చేస్తారో అందులో నుంచి మీకు 1% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి మీకు ఎటువంటి జాబ్ అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ అడగరు, ఎటువంటి సిబిల్ స్కోర్ రిక్వైర్మెంట్ లేదు. కేవలం మీరు 18 ఇయర్స్ అబవ్ ఉంటే మీరు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకొని మీరు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసేటప్పుడు. మెయిన్గా దీంట్లో ఫీజెస్, ఛార్జెస్ ఎలాగనే చూద్దాం. దీంట్లో మనకి లైఫ్ టైం ఫ్రీ, ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. కానీ అది కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 5000 రూపీస్ అలా అంతకంటే అబౌవ్ చేసినట్టయితే ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. కానీ ఇన్ కేస్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 5000 రూపీస్ కంటే తక్కువ చేసినట్టయితే మీకు సెకండ్ ఇయర్ నుంచి 199 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తారు, రెన్యువల్ ఫీజు అనేది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి మీకు రెన్యువల్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇన్ కేస్ 1 ఇయర్ తర్వాత ఈ కార్డ్ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. కానీ ఇన్ కేస్ మీరు వితిన్ 6 మంత్స్ కానీ లేదా 1 ఇయర్ బిలో కానీ ఈ కార్డ్ని క్యాన్సిల్ చేసి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్ తీసుకోవాలనుకుంటే మీకు ఛార్జెస్ ఉంటాయి. 499 ప్లస్ జిఎస్టీ అయితే మీకు ఛార్జ్ అయితే పడుతుంది. ఇప్పుడు ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ పే క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది ప్లే స్టోర్లో. క్రెడిట్ పేని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత పైన మీకు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దానికి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. కింద పే అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మీరు కావాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దానికి 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పక్కన మనకి కింద క్రెడిట్ పే కార్డ్ అని ఉంది, ఆ పక్కన మనకి ఏస్ క్రెడిట్ కార్డ్, లాస్ట్లో మనకి క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం కింద క్రెడిట్ పే కార్డ్ అని ఉంది, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు కార్డ్ అయితే చూపిస్తారు ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ పే అని. సో కింద మీకు ఆఫర్స్ ఉంటాయి, దాని కింద గెట్ యువర్ క్రెడిట్ పే కార్డ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతారు. సో అవన్నీ లిస్ట్ అయితే వస్తుంది. సో అవన్నీ టిక్ పెట్టుకొని యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో అవన్నీ ఎంటర్ చేసుకుని వెరిఫై పాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పర్మిషన్స్ అవుతాయి, అవన్నీ అగ్రీ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత కూడా మళ్ళీ మీకు పర్మిషన్స్ వస్తాయి, యాక్సెప్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, నేము అవన్నీ చూపిస్తారు. అవన్నీ కన్ఫర్మ్ కరెక్ట్గా ఉన్నదో చూసుకొని పర్మిషన్కి పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటుంది. మీకు కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత మీకు అడ్రస్ చూపిస్తుంది. సో అడ్రస్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్ ఉందో అది చూపిస్తుంది. దాంట్లో ఇప్పుడు మీరు ఉండడం లేదంటే కింద మీరు చేంజ్ అడ్రస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు నామినీ అడుగుతుంది, నామినీ యాడ్ చేయొచ్చు, లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేసుకోండి. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ అని చూపిస్తుంది, అంటే మీకు ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేది అది లిస్ట్ అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు కావాలంటే అక్కడ నుంచి. ఆ కింద మీకు పర్మిషన్స్ ఉంటాయి, అవన్నీ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ అయితే చూపిస్తారు. సో సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే అమౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అమౌంట్ చూపిస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేస్తారు. అదేంటంటే ఇంట్రెస్ట్. మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ కూడా కలిపే చూపిస్తారు. 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అది కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తారు. మెచ్యూరిటీ అమౌంట్ అది. సో మీరు 1 ఇయర్ తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు టోటల్గా ఇక్కడ ఎంతైతే అమౌంట్ చూపిస్తున్నారో అది మీకు ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ ఎర్నింగ్ అని ఉంది, 7% వరకు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనకు అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో తర్వాత మనకి డ్యూరేషన్, దీని మనకి మెచ్యూరిటీ డేట్ వచ్చి 390 డేస్. అంతకంటే ముందు దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీకు అప్పటి వరకు ఎన్ని రోజులు మీరు కార్డు యూజ్ చేస్తారో అప్పటి వరకు మీకు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మీకు అడిషనల్గా క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది 2000 కాదు, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. దానికోసం కింద స్లైడ్ బార్ ఉంటుంది, దాన్ని అలా స్లైడ్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. దాంతోపాటు మీకు ఇంట్రెస్ట్ కూడా కలిపి చూపిస్తారు. సో మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అంత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు కంటిన్యూ చేయండి. మీరు ఎంతైతే యాడ్ చేస్తున్నారో దాంట్లో 90% మాత్రమే మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూ చేసిన తర్వాత మీకు అమౌంట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత పేజ్లో మీకు పర్మిషన్స్ అడుగుతారు, అలా చేసుకోండి. సో కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఈ క్రెడిట్ పే యాప్లో లింక్ చేసుకున్నారో దాంతో మాత్రమే మీరు ఇక్కడ ఎఫ్డి అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ కూడా లింక్ చేసుకోవచ్చు ప్రాసెస్లో. లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఎవరైనా లింక్ చేయకపోతే దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది వెరిఫికేషన్ కోసం. సో దాన్ని అయితే కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు అడుగుతారు పాన్ కార్డ్ ఒరిజినల్ కార్డు ఉంటుంది, అంతేకాకుండా ఒక పెన్, వైట్ పేపర్ అయితే ఉండాలి. ఇవి ఉంటే మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దాన్ని ఈ యొక్క క్రెడిట్ పే యాప్ నుండి లింక్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా నార్మల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు క్రెడిట్ పే యాప్లో ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎవరికైతే సిబిల్ స్కోర్ బాగాలేదు మీరు ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేసుకోండి. తక్కువ మీకు ఛార్జెస్ అనేవి, అండ్ అంతేకాకుండా ఎఫ్డి కూడా తక్కువ ఉంది. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.